కొంతమంది హాఫ్ అమౌంట్లు పే చేసి, పార్షియల్ అమౌంట్స్ పే చేసి, లేదా ఫుల్ అమౌంట్ పే చేసి కూడా ప్లేస్ దొరకక వెయిట్ చేస్తున్న వాళ్ళుంటారు. వీళ్ళ డేటా అంతా ఫిల్టర్ చేసేసి మీరెళ్ళండి. కంపెనీ ఎత్తేస్తారు. లైక్ ఎళ్ళండి, గొడవ పడండి. ఒక 2, 3 టైమ్స్ వచ్చి అడిగిన వాళ్ళకి మేము కూల్‌గా చెప్పి పంపిస్తాం గదా! మీరు మళ్ళీ టైం ఇప్పుడు మా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. టైం తీసుకుంటే మీకు ప్లేస్ దొరికితే మళ్ళీ టైం తీసుకుంటే బ్రాండ్ వాల్యూ మీకు ప్లేస్ దొరికేలోపు వెయిట్ చేస్తది. వెయిట్ చేయండి ఒక 2 మంత్స్, 3 మంత్స్ అని కన్విన్స్ చేసి పంపుతాం గదా! పంపిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏం పోక్ చేస్తుండే అంటే, ఇప్పుడు ఆయనది అంత పెద్ద కంపెనీ. హ్మ్. కోట్లలో టర్నోవర్ అవుతుంది. నిజంగా నీకు 2,00,000 ఇవ్వలేడు ఆయన ఇవ్వాలనుకుంటే. సో, ఆయన కాడ మనీ ఉన్నాయి. కానీ ఇవ్వాలని ఇవ్వట్లేడు. ఇవ్వొద్దని ఇవ్వట్లేడు. 2, 3 టైమ్స్ తిరిగి లైట్ తీసుకుంటారు. సో, మీరెళ్లి గట్టిగా అడగండి, గొడవ పడండి. ఈ బిహేవియర్ అనేది ఆఫీస్‌లోకి ఇంపాక్ట్ జేసిర్రనమాట. ఇంపాక్ట్ జేశారు. ఈవెన్ దో ఇట్లా మొత్తం గ్రూప్స్ క్రియేట్ జేశారు వాళ్ళందరికి. గ్రూప్స్ ఓకే. క్రియేట్ జేసి పెట్టేసి లైక్ అంటే అప్పటికి ఇంకా మేము ఇయ్యము అనేది ఎవరికీ చెప్పలేదు. ఎవరికొచ్చినా సరే ఇద్దాము. ఒక 3 మంత్స్, 4 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ టైం పెట్టుకుంటున్నాం. ఇక నేను లేను యాక్చువల్లీ బెంగుళూరెళ్ళాను. బెంగుళూరుకెళ్ళే వరకల్లా 1 మంత్‌లో 200, 250 వచ్చేసేసాయి. అక్కడున్న ఎంప్లాయీస్ వీళ్ళు టై అప్ అయ్యారు గదా! కనీసం అన్ని రీఫండ్స్ వచ్చినయి గూడా నా నోటీస్‌కి ఇన్ఫార్మ్ జేయలేదు. ఓకే. అంటే 200, 300 ఇఫ్ ఇన్ కేస్ మాకు అవైర్ ఉంటే మేమొచ్చేసి ఇప్పుడు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో బ్యాలెన్స్ అనేది చూసుకోవాలి. అవును. నాకు కొంచెం అవైర్ ఉన్నా నేనేం జేస్తానొచ్చి, బాబు ఇప్పుడు ఇంతమందికి ఇస్తున్నాం. మళ్ళీ మీకు ఒక పీరియడ్ తీసుకొని, మళ్ళీ ఈ పీరియడ్ తర్వాత మీరు రండి. వాళ్ళకి క్లియర్ అయిన తర్వాత మీకు పెడతాం. ఇలా ఏదో ఒకటి మనం డెసిషన్ తీసుకుంటుండే. ఈ ఎంప్లాయీస్ చేసిన మిస్టేక్ ఏందంటే, సార్ వచ్చినోళ్ళందరితో లెటర్ రాయించుకోమన్నాడు. సో, లెటర్ రాసిస్తే తీసుకుంటా అన్నాడని జెప్పేసి, ఇంకా అటు సైడ్ ప్లేస్ దొరకకుండా ఉంటారు కదా! ఒక 50,000, 1,00,000 పే చేసి. అలాంటోళ్ళకి కూడా కాల్స్ చేసి, ఏమైంది ప్లేస్ దొరికిందా? తొందరగా చేసుకోండి అని ఫాలో అప్ జరగాలి సేల్స్ అన్నాక. అవును. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ మీకు ప్లేస్ దొరికిందా? దొరకకుంటొచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే మీకు మనీ వస్తాయని జెప్పేసి స్టార్ట్ జేశారన్నమాట. రివర్స్‌లో. రివర్స్‌లో స్టార్ట్ జేశారు. ఇది నేను ఒక 30, 40 డేస్ బెంగుళూరు నుండి రిటర్న్ వచ్చేవరకల్లా సిట్యుయేషన్ ఎట్లా అయిందంటే, ఇప్పుడు ఇదే ఆఫీస్ ఒకటే ఉంది. ఇదే ఆఫీస్‌కి కొత్త ఎంక్వైరీ, కొత్త బిజినెస్ తీసుకోవాలనే వాళ్ళు కూడా వస్తారు. హ్మ్. వాళ్ళొచ్చిన టైంకే వీళ్ళు రావడం. ఓకే. వీళ్ళు రావడం. వీళ్ళు రావడం, ఆడ కూర్చోవడం, మాకు డబ్బులు కట్టినాం, మా డబ్బులు ఇవ్వాలి అందుకే వచ్చినాం. వీళ్ళు సతాయిస్తుర్రు. రెండోసారి తిప్పించుకున్నారు. మూడోసారి తిప్పించుకున్నారు. తిప్పించుకుంటా ఉన్నారు. లైక్ ఇలా స్టార్ట్ జేశారు. యాక్చువల్లీ వాళ్ళు ఒక్కసారి వచ్చినప్పుడు మేము క్లియర్‌గా చెప్తాం, పంపిస్తాం. బట్ ద థింగ్ ఏందంటే వీళ్ళకి బ్యాక్ పోకింగ్ ఏంటి? మీరు అగైన్ అండ్ అగైన్ వెళ్ళాలి. వెళ్ళాలి. వెళ్తే గాని రావు. అంటే కంటిన్యూ ఇక్కడేంది మమ్మల్ని పోక్ చేస్తుంటే, ఇక్కడ ఈ బ్రాండ్ అనేది స్లో డౌన్ స్లో అవుతది. డౌన్ వాళ్ళు అవుతది. పెట్టుకున్న బ్రాండ్స్ అనేది పిక్ జేసుకోవచ్చు. యాక్చువల్లీ మీ కాడ ఉన్న నేను పంపిన క్లాస్ ప్రకారం నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అగ్రీ అయ్యాను. అగ్రీ అయ్యాను కాబట్టి ఇచ్చుకుంటూ వచ్చాం. బట్ ఇన్‌ఫ్లో కూడా చూసుకోవాలి కదా! అంతా బిల్డ్ అయింది 1 ½ 2 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు ఒకేసారి 1, 2 మంత్స్‌లో వచ్చి అందరు నాకు కావాలంటే ఇటు సైడ్ కూడా థింక్ చేయాలి కదా! సో, మేము అరౌండ్ 350 పీపుల్‌కి మేము క్లియర్ చేశాం. ఓకే. 350 పీపుల్ క్లియర్ చేసిన తర్వాత రిమైనింగ్ వాళ్ళని మళ్ళీ పోక్ చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ పోక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు సో అండ్ సో అయ్యింది. 350 పీపుల్‌కి సెటిల్ అయ్యింది. ఓకే. ఇంకా 150 ఉన్నారు. మీరు కూడా టైమ్ ఇస్తే సెటిల్ అయితది. మీకు తెలుసు కదా కంపెనీ వాల్యూ అని మేము మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ పోకింగ్. అలాగే స్టోరీస్ చెప్తాడు. 300 అంతమందితో మీకెందుకు? మీది మీరు అడగండి. లైక్ వచ్చి వాళ్ళు మాది మాకు చెప్పండి. లైక్ మేమిక్కడ హోల్డ్ చేస్తూనే ఉన్నాము. ఈ స్టాఫ్ ఏమైందంటే స్టాఫ్ అంతా చిన్నగా డీవియేట్ అయిపోయారు. ఇప్పుడు అటు సైడ్ లైక్ ఎలా జరిగిందంటే మాకు ఎవ్రీ మంత్ 15,000-20,000 ఎంక్వైరీస్ వచ్చాయి బ్రాండ్‌వి. ఓకే. ఔట్ ఆఫ్ 15,000-20,000 మనం మాట్లాడి కొంతమంది ఏందో క్యూరియాసిటీతో తెలుసుకోవడానికి చేస్తారు. అసలు బిజినెస్ ఫార్మాట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్‌తో చేస్తారు. ఇన్ దట్ 15,000-20,000 లీడ్స్‌లో ఒక 200-300 మాత్రం రెడీ టు స్టార్ట్ ఉండేవే వస్తాయన్నమాట. బట్ వాళ్ళు మనీ అరేంజ్ చేసుకోవడానికి, ప్రాపర్ ప్లేస్ దొరకడానికి మళ్ళీ టైం చూసుకుంటారు. ఆఫీస్ విజిట్‌కి ఇవన్నీ టైం తీసుకుంటారు. లైక్ ఆ విధంగా ఉన్నప్పుడు ఈళ్ళేమైందంటే వీళ్ళకి ఎంప్లాయీస్‌కొచ్చిన ఆఫర్‌కి ఎవ్రీ మంత్ ఏదైతే ఇప్పుడు ఔట్ ఆఫ్ 15,000-20,000లో ఫిల్టర్ అయిన 200-300 లీడ్స్ ఉంటాయో, ఆ లీడ్స్ వరకు బయటికెళ్ళిపోతుండే. ఓకే. ఆ లీడ్స్ వరకు బయటికెళ్ళిపోతున్నాయన్నమాట. కరెక్ట్‌గా అది పోయాయి. అక్కడి నుంచి ఏమైంది? ఇన్‌ఫ్లో డ్యామేజ్ అయింది. ఇన్‌ఫ్లో డ్యామేజ్ అయిన తర్వాత ఇప్పుడు యాస్ పర్ అగ్రీమెంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నేను నా మంచితనంతోటి ఇస్తా అంటున్నా. ఇప్పుడు నీకు నేను మనీ కట్టమని, మనీ పే చేయమని ఏ రోజు అడగలేదు. నువ్వు బయట 4 కంపెనీస్‌కెళ్ళావు. మాది బెస్ట్ ప్రొడక్ట్ అంది. సో, బెస్ట్ ఉంది కాబట్టి నువ్వొచ్చావు నువ్వు ఆ! కట్టావు. నువ్వు వెళ్తానంటున్నావు. నా నుంచి నీకు ప్రాబ్లమ్ ఏం లేదు. ఎవరో థర్డ్ పార్టీ చెప్పిన మౌత్ టాక్ తీసుకొని నువ్వు వెళ్తా అంటున్నావు. వెళ్తాను. దానికి కోఆపరేట్ జేయాలి గదా! ఇప్పుడు 350 పీపుల్‌కి సెటిల్ జేశాం. ఇంకో 150 పీపుల్ ఉన్నారు. వెయిట్ జేస్తే అయిపోతది. అది మేము మాట్లాడుకుంటున్నాం.
ఇందులో ఏందంటే కొంతమంది ఓవరాల్‌గా అగ్రీ అవుతున్నారు, వెళ్తున్నారు. కాకపోతే కొంతమంది అంటే ఒక 5-10 పీపుల్ అట్లా అగ్రెసివ్ బిహేవియర్‌లోకి వచ్చేసారనమాట. ఓకే. ఎట్ దట్ స్టేజ్ ఒక 2, 3 పీపుల్ ఏందంటే నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని ఏదో థ్రెటనింగ్ లాగా చేయడం స్టార్ట్ చేసిర్రంట. చేసిన తర్వాత మేము పీఎస్‌కెళ్తాం అది ఇది అంటే ఎళ్ళమని చెప్పాం. ఒక 3, 4 పీపుల్ కలిసి ఎళ్లి పీఎస్‌కెళ్ళి పిటిషన్ పెట్టిర్రు. వాళ్ళు మాకు కాల్ చేసిర్రు. మేము చెప్పినాం. ఇలా ఒకేసారి బల్క్ పీపుల్ వచ్చారు. మేమిక్కడ చీట్ ఏం చేయట్లేదు. బిజినెస్ చేస్తున్నాం. యాస్ పర్ అగ్రీమెంట్ ఇవ్వాల్సింది లేదు. వాళ్ళకి టైం అడుగుతున్నాం ఇవ్వట్లేదు. సరే ఇప్పుడు మేమైతే వాళ్ళని ఇప్పుడు వాళ్ళతోటి డేస్ మాట్లాడుకుంటూ ఉండలేము. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే మాకు కొత్త సేల్స్ డ్యామేజ్ అవుతుంది. న్యూ బిజినెస్ ఎఫెక్ట్ అయిపోతుంది. అవును. సో వాళ్ళకొకటి వెయిట్ చేసే పేషెన్స్ ఉంటే ఉండమనండి. లేదు కేస్ పెడతా అంటే పెట్టమనండి. మాకు అట్లయినా టైం దొరుకుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నవి ఆఫ్‌కోర్స్ ఒక 3, 4 పీపుల్ లీగల్‌గా ఎళ్లి ఫైల్ చేసిర్రు. రేపు వాళ్ళకి మాకున్న ట్రాన్సాక్షన్ ఏంటి? అగ్రీమెంట్ ఉంది కదా! అగ్రీమెంట్. అగ్రీమెంట్ తీసుకొనొచ్చిన రోజు దానిది రేపు జాన్వరిలో ఉంది. కోర్ట్‌లో ఫస్ట్ అటెండ్ అవ్వాల్సింది. సో జాన్వరిలో ఉంది. అది లీగల్‌గా మేము చూసుకుంటాం. ఇప్పుడు ఆలోపు వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయ్యి, ఈ కేసెస్ వద్దు, మా కేస్ మేము తీసుకుంటాం. మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. మీకు సపోర్ట్ ఉంటామన్నారనుకోండి, వి ఆర్ రెడీ టు పే. లేదు మేము కేసే చూసుకుంటామంటే, యాస్ పర్ అగ్రీమెంట్ మేము కూడా లీగల్‌గా ఫేస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామనమాట. ఇన్ దట్ ఔట్ ఆఫ్ 150 కూడా మ్యారేజ్ టైమ్‌కి ఒక 70, 80 క్లియర్ అయ్యాయి. ఇంకా అరౌండ్ ఒక 60, 70 ఉన్నాయి. ఎట్ ప్రెజెంట్ ఒక 20 వరకు ఉన్నాయి కానీ నేను 6 మంత్స్ నుంచి నేను యాక్టివ్‌గా లేను బిజినెస్‌లో. ఓకే. 6 మంత్స్ నుంచి లేను. ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం. కొత్త స్టాఫ్ తీసుకుంటున్నాం. విత్ న్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్. రీఫోకస్ చేస్తున్నాం. ఉన్న 15, 20 మంది ఇష్యూస్ కూడా కమింగ్ 1 ఆర్ 2 మంత్స్‌లో సార్ట్ చేసుకుంటాం. మా టీమ్ ఎప్పుడు మాకు మేమే ప్రయర్‌గా నోటీస్ ఇచ్చి కాల్స్ చేస్తుంటాం. ఇప్పుడు 100లో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ బిహేవియర్. ఇప్పుడు నేను ఫోన్ చేసి 1, 1 ½ మంత్‌లో క్లియర్ చేస్తామని మాకు మేము ఫోన్ చేస్తాం. ఇప్పుడు అవతల వాళ్ళేంటంటే నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, సీఐ తెలుసు ఎక్సెట్రా తెలుసు. నాకిప్పుడు ఇస్తావా? ఇయ్యవా? ఇలాంటివి కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మన పక్కన ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా ఇవన్నీ తెలుస్తుంటాయి. ఇది అవును. జరుగుతుంది. అవతలోడు ఏదో మనల్ని షౌట్ చేస్తుండు అది. ఇది కొంతమంది మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో, ఓకే. ఇప్పుడు ఇదంతా నా గుడ్‌నెస్ తోటే అన్నమాట. జరిగేదంతా కూడా నా గుడ్‌నెస్ తోటే. సో, అది ఎక్కువైపోయి ఇదంతా జరుగుతుంది. సో, ఇప్పుడు నాకెందుకంటే నాకు నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది. నా బ్రాండ్ మీద నా ప్రొడక్ట్ డిమాండ్ నాకు తెలుసు. నాకున్న మార్కెట్‌లో ఇప్పుడున్న ఇష్యూ అనేది 0.0001% కూడా కాదు. బట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఎవ్రీవన్ సిట్యుయేషన్ అర్థం చేసుకోవాలి. మ్యాటర్ ఆఫ్ టైమ్. ఇప్పుడు మనీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. వాళ్ళకైనా ఇంపార్టెంటే, నాకైనా ఇంపార్టెంటే. నేను యాస్ పర్ ఇప్పుడు నౌ డేస్ ఎన్నో కొన్ని వందల వేల కంపెనీస్ డైరెక్ట్ అగ్రీమెంట్ మొఖాన కొట్టి యాస్ పర్ అగ్రీమెంట్ నీకేం రావు వెళ్ళిపో అని అంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్రాంచైజెస్ కూడా. ఫ్రాంచైజెస్‌తో సంబంధం లేకుండా వేరే ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఫీజు, స్కూల్స్ ఫీజు కట్టిన తర్వాత రీఫండ్ లేదంటే వాళ్ళు మళ్ళీ వేరే దగ్గర అడ్మిషన్స్ తీసుకొని కూడా అక్కడ జాయిన్ 50,000, 1,00,000 వదిలేసుకున్న ఇన్సిడెంట్‌లు ఎవ్రీ ఇయర్ కొన్ని థౌసండ్స్‌లో రైజ్ అవుతుంటాయన్నమాట. సో, అలా మేము చేయాలి అనుకుంటే అఫీషియల్‌గా నేను ఇప్పుడు నేను ఒక డెసిషన్ అలా తీసుకుంటే ఇప్పుడు ఎవరికీ ఇయ్యాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు పీఎస్‌కెళ్ళినా, కోర్ట్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా నేను పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ద థింగ్ ఏందంటే నా మీద ఉన్న నాకు నమ్మకం. సో, నా వల్ల ఒకరికి సరే వాళ్ళు అనుకుంటారేమో ఇప్పుడు అట్లా ఫీజ్ కట్టి అట్లా అయిన వాళ్ళు కూడా ఫ్యూచర్‌లో అనుకుంటుంటారు కదా! అరే! అప్పుడు నా 50,000 అక్కడ పోయినాయి, 1,00,000 అక్కడ పోయినాయి అని. ఆ మాట నాకు రావద్దు అన్న గుడ్‌నెస్ తోటి నాకు, మా ఫ్యామిలీకి అండ్ మా కొంతమంది మామలకి, బావలకి వాళ్ళకున్న మార్కెట్‌లో గుడ్ విల్‌ని బేస్ చేసుకొని నాకు మాట రావద్దు, మా వాళ్ళకి మాట రావద్దు అని చెప్పేసి నేను ఒప్పుకున్నది అది. ఓకే. దాన్ని తీసుకొచ్చి బిజినెస్ ఏదో స్కామ్. ఒక థింగ్ ఏంటంటే నేను లాస్ట్ 6 మంత్స్ యాక్టివ్‌గా లేను. ఈ 6 మంత్స్ ఏందంటే కిడ్స్ డిలే అయినవి. మ్యాన్ పవర్ సగం పైన తీసేసాం మేము. నేను యాక్టివ్‌గా లేక ఆఫీస్‌కెళ్ళడానికి విల్లింగ్ లేక కొంత మ్యాన్ పవర్ తీసేసాం. ఉన్న వాళ్ళతోటి ఇన్ టైమ్‌లో లైక్ ఇప్పుడు మీకు ఫస్ట్‌కి కమిట్మెంట్ ఇస్తే 5థ్ ఆర్ 10థ్ మీకొచ్చేదనమాట. ఒక 5 డేస్ డిలే ఉండడం, 10 డేస్ డిలే ఉండడం. అలా డిలేలు మాత్రం జరిగినాయి. డిలేలు జరిగినాయి తప్ప ఎక్కడ అమౌంట్స్ కట్టి ప్లేస్ రెడీగుండి, అన్నీ రెడీగుండి, అంత రెడీగున్నా గానీ మా నుంచి రెస్పాన్స్ లేకుండా లేదు. అలా ఉంటే ఈరోజు మా బ్రాండ్ మార్కెట్‌లో కనపడకపోతుంది. సో, ఇప్పుడేందంటే ఇది అడ్వాంటేజ్ అయిపోయింది. వీఆర్ ఇంటూ లార్జ్ అనమాట. మేము బిజినెస్ ఎలా చేశామంటే 14 మంత్స్‌లోనే 450 అవుట్‌లెట్స్ వచ్చాయి. అంత లార్జ్ స్కేల్స్‌లో పోయినాం. ఓపెన్ అయినాయి 450. మా చేతిలో ఉన్నాయి 300, 400 ఉన్నాయి. ఇప్పుడు ఒకటి పేమెంట్ వాళ్ళొచ్చి పేమెంట్ చేసుకున్న దగ్గర నుంచి ఓపెనింగ్ 3 మంత్స్, 4 మంత్స్ పడతది. కొన్ని 1 మంత్‌లో అవుతాయి. కొన్ని 6 మంత్స్ పట్టినయి గూడా ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడేమైంది ఓపెన్ అయినయి 450 అయితే మా చేతిలో 300, 400 ఉన్నాయి. అంత లార్జ్ స్కేల్‌లో ఎళ్ళింది. దీంట్లో డిస్ట్రిబ్యూటర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యారు, సర్విస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు.
ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు నాకు సంబంధించి ఏది ఉన్నా కానీ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ పక్కన ఇప్పుడు లైక్ జస్ట్ లైక్ డ్రైవింగ్. ఇప్పుడు డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న వాళ్ళు కాకుండా పక్క వాళ్ళకి ఏమనిపిస్తది? ఇంతే డ్రైవింగ్ అనిపిస్తది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు వీళ్ళకేందంటే పక్క నుండి చూసేవరకల్లా ఈయన చేసింది ఏముంది 2 అవుట్‌లెట్లు పెట్టిర్రు. జనాలు ఎగబడుతుర్రు ఫ్రాంచైజెస్‌కి. హ్మ్. అదేదో మనమే పెట్టుకుంటే మనకే వస్తాయి కదా డబ్బులంతా. అవును. సీ అత్యాశ అన్నమాట. ఆ అత్యాశతోటి వీళ్ళు 3 పీపుల్ ఒక బ్యాచ్, 5 పీపుల్ ఒక బ్యాచ్ ఇక్కడిక్కడ సిండికేట్ అవ్వడం, వీళ్ళు చేసిన డిస్ప్యూట్ అంతే. అందులో స్కీమ్స్ లేవు, స్కామ్స్ లేవు, ఏం లేవు. ప్యూర్ బిజినెస్.